తెలంగాణ రాజ్యంలో देर है मगर अंधेरा नहीं है। నేను ఫస్ట్ పిఆర్సీ ఎప్పుడు మీతో ఉన్నా నేను లెక్కలే చెప్తూనే ఉన్న ఆర్థిక మంత్రిగా అన్నా గింతిత్త గింత పోతుంది గింతిత్త గింత పోతుందని ఆనాడు చెప్తా అంటే కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమయ్యా మార్వాడి కొట్లక చేస్తాను మనోళ్ళే కదా వాళ్ళు కొట్లాడింది కదా అని చెప్పి 43% ఫిట్మెంట్ వీళ్ళకి మీకిచ్చి 44% ఫిట్మెంట్ ఆర్టీసీకి ఇచ్చి ఉదారంగా ఆనాడు తెలంగాణ ఉద్యోగులని గౌరవించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఆనాడు భారంగా భావించలే. నేను ఆర్థిక మంత్రిగా లెక్కలేసి చెప్పినా కూడా ఆ పట్టికలు పక్కకు పెట్టు, ఈసారి మాత్రం ఇయ్యాలని ఇచ్చింది. అంటే ఉంటే ఇచ్చే దాంట్లో ఎంత పాజిటివ్గా ఉంటామో ఎంత గొప్పగా ఉంటామో దానికంటే ఎక్కువ ఉదాహరణ నేను చెప్పాల్సిన లేదు. రెండవది, మీరు అనేక అంశాల మీద నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి నేనే సంఘాల నాయకులను ఆనాడు దేవిప్రసాద్ గారిని కానీ రవీంద్ర రెడ్డి గారు కానీ రాజేంద్ర గారు కానీ మీరు కూడా అనేకసార్లు వచ్చేది విఠలనాథ్తో సహా అనేక సమస్యల మీద ఏ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పినప్పుడు గంటలు రోజుల తరబడి చర్చలు పెట్టుకొని కొంత చేసినాం. కానీ కోర్టులలో ఉండేటువంటి కేసుల వల్ల కావచ్చు ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు కొన్ని జరగకపోయిన మాట వాస్తవం. అయినా వాళ్ళందరికీ ఆన్ పార్ విత్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ మినిమం స్కేల్ అయితే ఇస్తున్నామో అందరికీ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మూడవది, ఏ ఆంధ్ర ప్రాంతంలో అయితే అటెండర్లు లాంటి చిన్న ఉద్యోగులు ఉన్నారో కొంత కసరత్తు చేసినాం. దానికి కమిటీకి సంబంధించినటువంటి ప్రతిబంధకాలు అనేక ఉండడం వల్ల కొంత చేయలేకపోవచ్చు, కానీ ఉన్నంతలో కొంత చేసినాం. ఇంకా ఎవరైతే బిక్కుమంటే అక్కడ మనం గడుపుతూ ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఇప్పుడు ఆర్థిక మంత్రిగా హరీష్ గారు ఉన్నారు కాబట్టి వారు తప్పకుండా వారి డిపార్ట్మెంట్ పరంగా ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారే రామకృష్ణరావు గారు ఉన్నారు కాబట్టి దాన్ని పరిష్కారం చేయడంలో వారు తప్పకుండా చొరవ చూపుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. నేను కూడా తోడైతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. మూడవది, అమ్మ పెట్టదు అడక్క తిననీయదు అని మాట్లాడి దాంట్లో ఒక పాజిటివ్ దృక్పథం ఉంది. మా భావన ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు డ్రైవ్ చేసేటువంటి దాంట్లో కీలక భూమిక పోషిస్తున్న వాళ్ళు ఉద్యోగులే కదా. ఇంత సంపద కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 300 కోట్లు 350 కోట్లు మన ఉద్యోగులకు ఆరోగ్యం మీద పెడితే ఏం నష్టమైందని చెప్పి వారే మేము అన్నాం. అప్పటికి ఏమవుతుంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటే కూడా ఆ పాజిటివ్ దృక్పథంతో వారు మేమే గవర్నమెంట్ పే చేస్తామని చెప్పినమాట వాస్తవం. కానీ మీకు తెలిసి ఇవాళ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్లో కావచ్చు, ఇతరత్ర హాస్పిటల్లో కావచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. మీరు అనేక సార్లు నాకు కోరిండు అక్కడికి పోతే మాకు కొంచెం పుచ్చకాయలే కనిపిస్తుంది, ఏదో ఉద్దరబారం లెక్క ట్రీట్ చేస్తాను, మాకు ఎందుకో పైసలు ఏందో కానీ కొంచెం అవమానం అవుతుందని చెప్పి చాలాసార్లు చెప్పిండు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారికి నేను కూడా 2-3 సార్లు చెప్తే అయ్యో మనం ఇస్తాం కదా మళ్ళా ఇప్పుడే మనం వాళ్ళు కట్టమంటే బాగుండదేమో అంటుంది ఆ భావన తప్ప మిగతా లేదు. అయినా నేను మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రికి వచ్చిన తర్వాత ఈ ప్రాక్టికల్ బాధంతా కూడా మళ్ళీ కళ్ళకు కట్టినట్టు వారికి చెప్పినా త్వరలోనే ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తున్నా. ఉద్యోగులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దవాఖానకు పోయినప్పుడు గౌరవంగా గొప్పగా మీకు రెస్పాన్స్ ఇచ్చి గౌరవం ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చే దానికోసం త్వరలోనే చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి గతంలో హామీ ఇచ్చినా అమలు చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ పిఆర్సీ సంగతి నేను చెప్పాల్సిన లేదు, తప్పకుండా నేను ఇంతకుముందే మొట్టమొదటి మాటలు చెప్పిన
దేర్ హే మగర్ అందేరు నెయ్యి అని తప్పకుండా ఇస్తారు. అంటే మిమ్మల్ని పిలవకపోవడం వలన, రిపీటెడ్గా మాట్లాడకపోవడం వలన ఏదో చిన్న చూపు చూస్తున్న భావన సరైనది కాదు. అన్న ఉడికిందా లేదా మొత్తం చూడడం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రొయాక్టివ్గా ఉంటారో, ఎంత పాజిటివ్గా ఉంటారో, ఉంటే ఎంత చేయాలని తపన ఉంటుందో దాన్ని నేను మీకు చెప్పాల్సి లేదు. అనేక విషయాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ మేము ఎడ్యుకేషన్ విషయంలో పేదోళ్లకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని చెప్పి మేము ఒక ప్రతిపాదన ఇస్తే 3 రోజుల పాటు మేము ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆన్ పార్ విత్ వాటికనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని చెప్పి మేము ఒక ప్రతిపాదన ఇస్తే ఎన్ని అని అడిగిన్నారు. వారు అడుగుతానే ఉన్నాం, కాన్సెన్స్కి ఒకటి చెప్పిన 119 అని చెప్పినాం. వారు అన్నారు 119 × 2 సంవత్సరాలు వరుస పెట్టిస్తామని చెప్పి 240 రెసిడెన్షియల్ స్కూళ్ళను పెట్టి ఇలా విద్యను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటేనే మనకు అర్థం కావాలి. మీకు తెలిసి ఇలా నేను కొత్తగా ఎమ్మెల్యే అయినాడు 75 రూపాయల పెన్షన్ ఉండే, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ 75 రూపాయలు ఉండే. నేనే అనేది అన్నాడు, నీ 75 రూపాయల ముష్టి పైసలు సబ్బు బిల్ల రాదు, కిలో నూనె రాదు, కిలో పప్పు రాదు, ఏమిస్తావు ఇస్తే మంచిగా రాదు, ఆ ముసలి తల్లులకి, భర్తలు చనిపోయిన మహిళలకి ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడాం. అప్పుడు అడగంగా 200 రూపాయలు ఇచ్చిండు. కానీ ఇవాళ దేశంలో నాకు తెలిసి దేశంలోనే పేదవాళ్లకు గొప్పగా పెన్షన్ ఇచ్చి ముసలి తల్లిదండ్రులకి, భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకి, బీడీల చుట్టూ బతికేటువంటి తల్లికి ఆదుకున్న రాష్ట్రం తెలంగాణ. దానికోసం మనం ఖర్చు పెట్టిన డబ్బు ఆనాడు 800 crore రూపీస్ ఖర్చు పెడితే 12,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టే పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా. ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కావచ్చు. కాకపోతే మనం ఎంత అంబిషియస్గా ఖర్చు పెడుతున్నామో, ఎంత పాజిటివ్గా ప్రోగ్రెస్గా ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నామో, మనకు దేశంలో ఒక భాగం కాబట్టి అనేక రకాల ప్రతిబంధకాలు ఉంటాయి. ఆ విషయాలు ఏంటో కూడా మీకు తెలుసు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మా వాళ్ళకు మంచి చేయాలన్న ఆలోచన ఉంటే తప్ప చెడు చేయాలన్న ఆలోచన మాత్రం ఎప్పుడు లేదు. మళ్ళీ చేసేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన విషయాన్ని మీరు మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ముజీబ్ గారు చెప్పినటువంటి సమస్యల మీద తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని, సమస్యల పరిష్కారం నేను కూడా మీతో పాటుగా ఉంటానని, ఎందుకంటే ఉద్యమ బిడ్డగా మేమంతా మీతో ఉన్నవాళ్ళం కాబట్టి మాకు ఒక్కటే ఉంటుంది, ఏ సమస్యల మీద అయితే మేము ప్రస్తావించినామో మాట్లాడినామో అలాంటి సమస్యలు మళ్ళీ ఇతర పార్టీలు మాట్లాడే పరిస్థితి రావద్దని, ఇతర నాయకులు ఎలెత్తి పెట్టి చూపించే పరిస్థితి రావద్దని ఆ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళం, ఆ కాన్షియస్గా పనిచేస్తాం వాళ్ళం కాబట్టి ఆ బాధ్యత ఎల్లవేళ ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ మరొకసారి ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.